పెద్దలు వచ్చి నన్ను అడిగినారు. చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో అసోసియేషన్ వచ్చి ఆ రోజు నన్ను ఆర్ఎన్బిలో వచ్చి అడిగినారు. వచ్చి అడగంగానే అన్న సన్మానం వద్దన్నా ఆత్మీయ సమావేశం పెట్టంటన్నా తప్పనిసరిగా వస్తానని చెప్పిన. పాపం అందరూ బాగానే ఉన్నాం, కానీ ఈ సమావేశానికి పిలిచిన చంద్రశేఖర్ రెడ్డి అన్నకు మాత్రం కష్టాలు వచ్చినాయి. ఆయన సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి, నేను వైసీపీ వదలలేదు రా మొర్రో అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఆయన వైసీపీలో ఉన్నాడు, ఐసీలో బాగుండాలని కోరుకుంటాను. ఆయన పాపం ఆయన కష్టాలు చూసి ఆ పేపర్లో ఆ వీడియోలో చూసి అయ్యో అనిపించింది నాకు. అంటే ఈ ఊరి రాజకీయ సంస్కృతిని చూసి కూడా నాకు జాలేసింది. అయ్యా నేను చాలాసార్లు చెప్పిన, ఎన్నికలు అయిపోయిన వరకు కూడా రాజకీయాలు చేసాం, బాగానే ఉంది. మనం విమర్శలు చేసుకున్నాం, వ్యంగ్యాస్తాలు వేసుకున్నాం, ఒకరి మీద ఒకరు రకరకాలుగా గట్టిగా మాట్లాడుకున్నాం. అది రాజకీయం, అది సహజంగానే అలా ఉంటుంది. రాజకీయాలు అయిపోయి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకా రాజకీయాలతో అవసరం లేదు 5 ఏళ్ల పాటు అని మీ అందరికీ చెప్పినాను. నేను పత్రికాముఖంగా ప్రజలకు కూడా చెప్పినాను. ఈరోజు ఆదోనిలో ఒకే ఒక పార్టీ ఉంటుంది, అది ఆదోని అభివృద్ధి చేసే పార్టీ అని మీ అందరికీ చెప్పినాను. కాబట్టి ఈ రోజు నుంచి అందరికి కూడా ఈ ట్రోల్ చేసే వాళ్ళకి, సోషల్ మీడియా వాళ్ళకి వీళ్ళకి అందరికీ చెప్తాను, అయ్యా ఈ ఊర్లో అన్ని పార్టీలు ఒకటే, మేమందరం ఒకటే, ఎక్కడున్నా సరే ఆదోని అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పి మీ అందరికీ కూడా సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అన్న చెప్పినారు, రాయలసీమలోనే పెద్ద మార్కెట్ యార్డ్, సుమారుగా 10,000 మంది బతుకుతా ఉన్నారని చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినారు అధ్యక్షులుగా ఆయన ప్రారంభ ఉపన్యాసంలో. అదే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి సరుకు ఇక్కడికి వస్తుందండి. ఇక్కడ పెద్ద సంఖ్యలో దళారీ అంగళ్ళు ఉన్నాయి, వ్యాపారస్తులు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు, కమిషన్ ఏజెంట్లు కూడా వస్తారు, రైతులు సరుకు ఇక్కడ తీసుకురావడానికి ఇష్టపడతారు అని ఆయన చెప్తా ఉన్నాడు. చాలా సంతోషం వేస్తుంది అవన్నీ విన్నప్పుడు. ఏంటంటే అనిపిస్తుంది బాగా. అన్న రైతులు బాగుండాలన్నాడు. అలాగే ఆయన వేరుశెనగ రైతులకు సంబంధించినటువంటి కష్టాలు కూడా చెప్పాడు ఆయన. వీటన్నిటినీ కూడా పరిష్కరించుకోవాలి. అయ్యా 10,000 మంది బతికేటువంటి, సుమారుగా నాకు తెలిసి 450 దళారంగులు ఉన్నాయని ఎప్పుడో చెప్పినట్టు గుర్తు నాకు. ఆ ఎన్నికల సమయంలో చెప్పారు ఎవరో నాకు. 450 దళారంగిళ్ళు ఉండి ఇంతమంది వ్యాపారస్తులు, ఇంతమంది రైతులు వచ్చిపోతూ ఉంటే, మన అంగడిలో గుమాస్తాలను పెట్టుకొని ఉంటే, వేయింగ్ చేసే మనుషులను పెట్టుకొని, హమాలీలను పెట్టుకొని ఉంటే, మనం కష్టపడి సంపాదించిన డబ్బుల్ని మనం ఒకవైపున రైతులకు అప్పులు ఇస్తా, ఒకవైపున వ్యాపారస్తులకు అప్పులను ఇస్తా, మన దగ్గర ఉన్నటువంటి ఉద్యోగస్తులను జాగ్రత్తగా చూసుకొని మనము ఈ ఆదోనిలో వ్యాపారాలు చేస్తున్నామనే సంతృప్తితో బాగా బతుకుతున్నాము అని అనిపిస్తే, దీన్ని ఎంత గొప్పగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఇది నాకు ఇక్కడ చెప్పిన ఒక అంశం నచ్చింది. ఏంటంటే మా మల్లప్పని చెప్పినాడు, ఆదోనికి ఇది గుండెకాయ అన్నాడు. గుండెకాయకి ఎట్టి పరిస్థితుల్లో కూడా హార్ట్ అటాక్ రానివ్వనని మీ అందరికీ కూడా హామీ ఇస్తాం. గుండెని అంత బాగా చూసుకుంటాం మనం. ఎవడన్నా పొరపాటున ఈ గుండెకి ఇది మంచిది అంటే ఆ పని చేస్తాం, ఇది చేస్తే గుండెకి ఇబ్బంది అంటే ఆ పని చేయం. గుండెకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ఇంకా శరీరంలో ఏ భాగానికి ఇవ్వం. సో కాబట్టి ఈ రోజు నుంచి నా క్లారిటీ వచ్చింది. మార్కెట్ యార్డ్ మీద బ్రహ్మాండంగా దృష్టి పెట్టాలని, దాన్ని గుండెకాయలాగా చూసుకోవాలని క్లారిటీ వచ్చింది. ఇంకా మిగతా విషయాలు నాకు వదిలిపెట్టండి, ఎలా చూసుకుంటానో చూద్దురు కానీ. ఇక అధికారులు వాళ్ళకి సంబంధించిన సమస్యలు చెప్పారు. ఆయన చెప్పిన వెంటనే మన మార్కెట్ యార్డ్ సెక్రటరీ రామ్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఏమండి ప్రభుత్వంలో మనకు గ్రాంట్లు రావాల్సి ఉంది. సాధారణంగా ఏ మార్కెట్ యార్డ్ కన్నా సరే మ్యాచింగ్ గ్రాంట్లు ఉంటాయి.
అయ్యా నేను 10 రూపాయలు ఖర్చు పెడతానంటే ప్రభుత్వం 10 రూపాయలు ఖర్చు పెట్టి చేసే పనులు చాలా ఉంటాయి. అది రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటాయి, సెంట్రలైజ్డ్ మార్కెట్ యార్డ్లో ఉంటాయి, కేంద్ర మార్కెట్ యార్డ్లో ఉంటాయి, లేదా మరికొన్ని స్కీముల ద్వారా వచ్చేటివి కూడా ఉంటాయి. వీటిలన్నింటినీ కూడా జాగ్రత్తగా పర్సూ చేయాల్సిందిగా నేను రామ్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు ఇచ్చినటువంటి టెండర్ పనులన్నీ కూడా మధ్యలో ఎలక్షన్ల వల్ల కావచ్చు, మరో కారణం చేత అవి ఆగిపోయినా, ఎందుకు ఆగిపోయినా నాకు తెలియదు. దాన్ని ఒకసారి మనం కూర్చొని మాట్లాడుకోవాలి. అసోసియేషన్ కానీ సెక్రటరీ అధికారులు కానీ ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే తప్పనిసరిగా దీనికి పరిష్కారాలు వెతికి మనం చేసుకోవాలి. సార్ ఒకటి మాత్రం చెబుతాను, నేను అడ్మినిస్ట్రేటివ్ లీడర్ని. ఈ ఊరికి ఈరోజు ఆదోనికి ప్రథమ పౌరుణ్ణి. మీరందరూ కూడా నాకు ఓట్లేసి గెలిపించినారు. ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈరోజు ఈ మార్కెట్ యార్డ్ ఏదైతే మనం గుండెకాయ అనుకుంటున్నామో దీనికి సమయం ఇవ్వాలి. అసోసియేషన్ వాళ్ళు కానీ అధికారులు కానీ ఎమ్మెల్యేగా నేను సమయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరైనా సరే ఎంత సమయం ఇస్తే ఇక్కడ అంత అభివృద్ధి చెందుతుంది. సార్ మనం కేవలం నేను మా మార్కెట్ యార్డ్ని గుంటూరులో చూశానండి. నేను గుంటూరు మార్కెట్ యార్డ్లో మరీ ముఖ్యంగా అక్కడ ఈ పొగాకుకు సంబంధించిన యార్డును చూశాను. అక్కడ అది బాగా పాపులర్. మిర్చి యార్డ్. నేను పొగాకు దాన్ని ఎందుకంటే అక్కడ దాని అధ్యక్షుడిగా నాకు కావలసిన వ్యక్తి ఉన్నాడు. అప్పుడు నేను అక్కడికి వెళ్ళి చూశాను. వాళ్ళ సదుపాయాలు చూసి నాకు మీరు చెప్తుంటే ఇంత 10,000 మంది ఈ మార్కెట్లో ఉన్నారంటే అక్కడ సదుపాయాలకి ఇక్కడ సదుపాయాలకి చాలా తేడా కనపడతా ఉంటా. టొబాకో బోర్డుకి సంబంధించిన యార్డ్ అది, అంతే కదండి, టొబాకో బోర్డు యార్డ్. సో దానికి దీనికి చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. 10,000 మంది ఈ ఊర్లో బతుకుతున్నారంటే సుమారుగా మనం చెప్పుకోవాలి 5% మంది ప్రజలు ఇక్కడ జీవిస్తూ ఉంటారని మనం అనుకోవాలి. అంతే కదా, వచ్చిపోతుంటారనో జీవిస్తుంటారనో అనుకోవాలి పొద్దున్న సాయంకాలం దాకా. అంటే దీంతో పని ఉన్న వాళ్ళు అనుకుంటారు. దీని సదుపాయాల గురించి, దీంట్లో జరగాల్సినటువంటి పనుల గురించి అసోసియేషను మీరు నేను ఒకసారి కూర్చొని దాన్ని డీటెయిల్డ్గా చంద్రశేఖర్ గారి నాయకత్వంలో ఒకసారి డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తామండి. అయిన తర్వాత ప్రజల ముందు దీని విషయాన్ని పెడతాం. అదేవిధంగా మా భూపాలన్న చెప్తా ఉన్నాడు, అభివృద్ధి జరుగుతుందని ఆశ చెప్పినాడు. 100కు 100% సార్. అభివృద్ధి గురించి ఆలోచన చేయాల్సిన మీ అందరి సహకారం ఉంటే, దేవుడి ఆశీస్సులు ఉంటే తప్పనిసరిగా ఇది సాధ్యమే. ఇంకోటి దళాలంగడి వాళ్ళు రైతులకి వ్యాపారస్తులకి ఇద్దరికీ అప్పులు ఇస్తూ ఉంటారండి. ఆయన బాగుంటే తప్ప ఇక మిగతావి సాధ్యం కాదు అన్నారు. నిజమే అది. వేరుశనగ వ్యాపారస్తుల కష్టాలను ఏకరువు పెట్టాడు ఆయన. రైతులు రాళ్ళు కలుపుతుంటారని, దాన్ని తీసేస్తే ఒక సమస్య, తీయకపోతే ఒక సమస్య అని ఆయన చాలా స్పష్టంగా చెప్పినాడు. రైతులకు, వ్యాపారస్తులకు, దళాలకు సంబంధించిన ఒక మీటింగ్ పెట్టమని కూడా ఆయన రిక్వెస్ట్ చేసినాడు. ఇది కూడా చాలా కీలకమైన అంశమే. దయచేసి ఈ మీటింగ్ని ఆర్గనైజ్ చేయాల్సిందిగా నేను సమయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీతో ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఈ విషయాన్ని మీ దృష్టికి తెస్తాను. ఇక్కడ సదుపాయాల గురించి చెప్పారండి. మార్కెట్ యార్డ్లో మరుగుదొడ్లు లేవన్నారు సార్. ఇది చాలా సీరియస్ అంశం. ఇంత పెద్ద మంది వచ్చిపోతున్నటువంటి మార్కెట్లో మరుగుదొడ్లు లేకపోతే ఎట్లా? నేను ఈరోజే ఉన్నాయి సార్, ఉన్నాయి, కానీ మనకి కెపాసిటీ లేవు. ఈ మధ్యనే వాలంటరీ ఆర్గనైజేషన్ ముందుకు వచ్చింది. వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసి పేరెంట్ ఎల్ఈడి పర్మిషన్ కూడా ఇచ్చారు. అంటే యూజ్లో ఉన్నాయా? యూజ్లో ఉన్నాయి, ప్రజెంట్ ఉండేటి యూజ్లో ఉన్నాయి. ఓకే. దయచేసి అట్లా ఏదన్నా మీకు మరుగుదొడ్ల సమస్య ఉంటే మీరు స్థలాన్ని కేటాయించండి. వెంటనే మరుగుదొడ్లని నిర్మించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. లేదంటే నేను సులభ కాంప్లెక్స్ లాంటి ఎటువంటి ఆర్గనైజేషన్కి చెప్పినా వెంటనే చేస్తారు వాళ్ళు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏదైనా ఉంటే నాకు అప్డేట్ చేయాల్సిందే. కొంచెం రెండోది మంచినీరు అని అన్నాడు జోబులో ఇంతలో మాట్లాడుతుంటే. మంచినీరు, లైటింగు ఈ వెంటనే ఏర్పాటు జరగాలి. మంచినీళ్ళు లేకపోతే నేను మొన్న ఈ రైస్ స్టోరేజ్ దాన్ని
2 ROR ప్లాంట్లు ఉన్నాయి మనకి సబ్సిడీగా. సార్ ప్రతి షెడ్డుకు కూడా మంచినీళ్ళు ఏర్పాటు చేయాలి. ఎక్కడో ఉన్న ROR ప్లాంట్ కాదు, ప్రతి షెడ్డు దగ్గర తప్పనిసరిగా మంచినీళ్ళు ఏర్పాటు చేయాలి. రాత్రిపూట వస్తే బ్రహ్మాండంగా వెలుగుతూ ఉండాలి. లైట్లు అన్నవి ఇప్పుడు మన LED బల్బులు ఇస్తూ ఉన్నాం. ఇంకేదైనా బల్బులు ఉంటే ప్రొక్యూర్ చేయాలి. అదేం పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు. రాత్రిపూట ఎవరన్నా వస్తే మీరు చెప్తున్నారు, వేరుశనగ పొద్దునేస్తే సాయంకాలానికి టెండర్ ఖరారైతే రాత్రికి రైతు దాన్ని తీసుకొని పోయి, వ్యాపారస్తులు దాన్ని తీసుకొని పోయి లోడ్ చేసుకోవాలంటే రాత్రి సరైన లైట్ల ఫెసిలిటీ, సరైన ఇది లేకపోతే ఎలా ఉంటుంది అని చెప్పారు. అది షెడ్డు మనం ఎక్స్టెన్షన్ సరిగా పెట్టుకోవాలి. షెడ్డు రైతులకు సంబంధించిన టార్పాళ్ళు, రైతుకు సంబంధించినటువంటి పంటని వర్షం వస్తే కాపాడుకోవడానికి వసతుల్ని వెంటనే ఏర్పాటు చేయమంటా ఉన్నారు. నీళ్లు నిలవకుండా వర్షం పడిందనుకోండి పొరపాటున, దానికి గట్లు కూడా ఏర్పాట్లు చేసుకోవాలి. ఒక గట్టు ఒకరికి ఇవ్వాలి. నీళ్లు పడితే దాని మీద వెంటనే బయటకు వచ్చేయాలి. ఎందుకంటే టార్పాలు కప్పినా సరే కింద నుంచి నీళ్లు పోతే ఏం చేస్తారు కదా, గట్లు ఉండాలి కదా. ఒక అడుగు ఎత్తులో గట్లు కడితే అందరికీ ఇస్తే దాని మీద ఉంటుంది, అది జారిపోతాయి, నీళ్ళన్నీ కూడా జారిపోతాయి. దానికి స్లోప్ పెట్టి మెయింటైన్ చేస్తే ఆ టార్పాలు కప్పినప్పుడు ఉపయోగం ఉంటుంది. అట్లా కాకుండా నేరుగా కింద వేసేసి దాని మీద టార్పాలు కప్పితే పైన టార్పాలు ఉంటాయి, నీళ్లు కింద నుంచి పోతాయి, అవన్నీ మొలకెత్తి మళ్ళీ అదే సమస్య. ఆ రకంగా రాకూడదని నేను కోరుకుంటాను. మంచినీళ్ళ సదుపాయాలు, లైటింగ్ ఏర్పాట్లు, వాళ్ళకి సంబంధించినటువంటి టార్పాలు లాంటి గట్లు, వీటి గురించి ఒకసారి చర్చిద్దాం సార్. మీరు ఒకసారి సమయం ఇవ్వాల్సిందిగా, అసోసియేషన్ వాళ్ళు సమయం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇక అన్నింటికంటే ముఖ్యమైనది మీకు భోజన వసతి. తప్పనిసరిగా నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఒక అన్నా క్యాంటీన్ ఉండాలి. ఎందుకంటే ఒక అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే 5 రూపాయలకి అదే భోజనము రైతు తింటాడు, అదే భోజనము మనము తింటాం, అదే భోజనం గుమస్తా తింటాడు, అదే భోజనం హమాలి కూడా తింటాడు. హాయిగా నేను మున్సిపల్ అధికారుల్ని ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను. నేను నిన్న కూడా ఒకటి ఐడెంటిఫై చేశాను. లారీ అసోసియేషన్ దగ్గర కూడా లారీ అసోసియేషన్ RTO ఆఫీస్ దగ్గర కూడా ఒక అన్నా క్యాంటీన్ పెడితే ఎక్కువ మందికి ఉపయోగం ఉంటుంది. దీంట్లో కూడా ఒక అన్నా క్యాంటీన్ని ప్రపోజ్ చేస్తాను. ఏదో రకంగా శాంక్షన్ చేసుకుంటే అందరికీ కడుపు నిండా భోజనం పెట్టిన వాళ్ళం అవుతాం. అవసరమైతే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి ప్లేస్ ఎక్కడ పెట్టచ్చు ఏమిటి అన్నది ఒకసారి నేను వచ్చి ఫిజికల్గా చెక్ చేస్తానని చెప్తా ఉన్నాను. అన్న ఇంకో మాట కూడా చెప్పాడు, మా మిర్చికి సంబంధించిన కోల్డ్ స్టోరేజీకి సంబంధించిన ఆ సదుపాయాలు కావాలా అన్నారు. అయ్యా మీకు తెలుసో తెలీదో, కోల్డ్ స్టోరేజీ అనే యాక్టివిటీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఇది. ఎవరైనా సరే SC STలు ఎవరైనా ఉంటే మీ వ్యాపారంలో SC STలు కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం జరిగితే అతి తక్కువ ఖర్చుకే వాళ్లకు వడ్డీ తక్కువ వడ్డీతో రుణాలు వస్తాయి. సుమారుగా 50% సబ్సిడీ ఉంది. 2 కోట్ల రూపాయలు పెట్టి మీరు కోల్డ్ స్టోరేజ్ పెట్టాల్సి వస్తే 1 కోటి రూపాయల సబ్సిడీ ఉంటుంది. ఇంకొక 1 కోటి రూపాయలని 10 సంవత్సరాల్లో మీరు కట్టచ్చు. కేవలం 7% ఇంట్రెస్ట్తో మాత్రమే కట్టే సదుపాయాన్ని నేను ఏర్పాటు చేస్తాను. మీరు మీ వ్యాపారస్తుల్లో SC STలకు ఈ సదుపాయం వెంటనే వర్తిస్తుంది. లేదా ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి BCలకి 25% రాయితీ ఉంటుంది. వాళ్ళు కూడా కోల్డ్ స్టోరేజ్లు మొదలు పెట్టడానికి, అంటే ఎవరో ఒకరు ప్రైవేటు భాగస్వామ్యంలో రావాలి. ప్రైవేట్ అంటే కేవలం పబ్లిక్ గవర్నమెంట్కి సంబంధించిన కోల్డ్ స్టోరేజ్లే ఉంటే మెయింటెనెన్స్ సమస్యలు వస్తాయి. ప్రైవేటు వాళ్ళు వాళ్ళ సొంత ఆస్తిని కాపాడుకున్నట్టుగా నువ్వు ఎంత చెప్పినా ప్రభుత్వ ఆస్తిని కాపాడతారా సార్? అలా సాధ్యం కాదు. కాబట్టి ప్రైవేటు భాగస్వామ్యంలో కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. కోల్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు నా దగ్గర ఉంది. ఎప్పుడో నేను 5-6 ఏళ్ల కింద ముందు ఎవరో అడిగితే ఆ ప్రాజెక్టు గురించి చదువుకో ఉన్నాను. ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. ఆన్లైన్లో కూడా మీకు దొరుకుతుంది. ఎవరెవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రాజెక్టులో పూర్తి స్థాయి సహకారం అందిస్తాను. వాళ్ళ దగ్గరుండి తీసుకెళ్ళి బ్యాంకులో లోన్లు ఇప్పించే బాధ్యత నాది అని మీ అందరికీ చెబుతా ఉన్నాను. ఇక గుమాస్తా సంఘం అధ్యక్షుడు లక్ష్మణ గారు మాట్లాడినారు. 475 మంది గుమాస్తాలు ఉన్నారండి. వీళ్ళకు పట్టించుకునే ఇబ్బంది వాళ్ళు లేరు. కేవలం
ఈ దళారీ అంగళ్ళకు సంబంధించిన వాళ్ళు కన్నబిడ్డల్లాగా చూసుకోవడం వల్ల బతుకుతున్నాను తప్ప మాకు అధికారికంగా ఎటువంటి పరిస్థితి లేవు, ప్రభుత్వ పథకాలు లేవు. కానీ అట్లీస్ట్ లేబర్ యాక్ట్లో కూడా మా పేర్లు చేర్చలేదండి. ఇది చాలా అన్యాయము అని చెప్తా ఉన్నారు. ఇది నిజంగా నాకు బాధాకరమైన అంశం. ఎలక్షన్ల ముందు నాకు ఇప్పటికీ గుర్తుంది, ఆ శంకరన్న వాళ్ళ ఫ్యాక్టరీలో కొంతమంది గుమాస్తాలు పిలిచి నాకు దండ వేసినారు. నేను ఆ రోజు కూడా వాళ్ళకి చెప్పినాను, అయ్యా మీరందరూ సహకరించండి, నేను ఎమ్మెల్యే అవ్వబోతా ఉన్నా, ఎమ్మెల్యే అయిన వెంటనే తప్పనిసరిగా మీ సమస్యలు తీరుస్తానని చెప్పినాను. దయచేసి నేను లక్ష్మణ గారికి కానీ వాళ్ళ అసోసియేషన్ ఏదైనా ఉంటే మీరందరూ కూడా మంచి రిప్రజెంటేషన్ తయారు చేయండి. మీకు తప్పనిసరిగా ప్రభుత్వ పథకాలు అందే ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. మీరు నా దగ్గరకు వస్తే నాకు సమయం ఇస్తే, నేను చాలామంది అంటారు ఎమ్మెల్యే సమయం ఇస్తే అని కాదు, మీరు నాకు సమయం ఇవ్వండి. ఎందుకంటే ఆదోనిలో నాకు ఒక్క ఎమ్మెల్యే ఉద్యోగం తప్ప ఇంక ఏ పని లేదు, నా వ్యాపారం లేదు, నేను రియల్ ఎస్టేట్ చేయను, ఇంకోటి చేయను, ఒకే ఒక్క ఉద్యోగం చేస్తాను. ఆదోనిలో ఉన్నంతసేపు ఎమ్మెల్యే ఉద్యోగం మాత్రమే చేస్తాను. రోజుకు 15 గంటలు పనిచేస్తాను. కాబట్టి మీరు నాకు సమయం ఇస్తే, మీ అసోసియేషన్ వాళ్ళ సమయం ఇస్తే, మీ ఆదోని వ్యాపారస్తులు నాకు సమయం ఇస్తే తప్పనిసరిగా మీ సమస్యల గురించి నేను ఆర్డీఓతో మాట్లాడతాను. ప్రభుత్వ పథకాలన్నీ గుమాస్తాలకు అందుతున్నాయా లేదా చూస్తాను. అట్లాగే హమాలి అసోసియేషన్ ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి, వీళ్ళందరికీ పథకాలు ఇక్కడే ఎక్కడికో వచ్చి తిరిగి చేసుకోలేకపోతే ఇక్కడే ఒక సెంటర్ పెట్టి ఇక్కడే అన్నీ అప్లోడ్ చేసే ఏర్పాట్లు కూడా చేసిస్తానని మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నా. లేబర్ ఆఫీసర్ని పిలిపిస్తాను. కర్నూలులో లేబర్ ఆఫీసర్ ఉంటాడు. లేబర్ ఆఫీసర్ని తీసుకొని వచ్చి తప్పనిసరిగా మీ లేబర్ యాక్ట్ ప్రకారంగా, నాకు తెలుసు మీకు సీజన్ ఉన్నప్పుడే మంచి జీతాలు వస్తాయి, సీజన్ లేకపోతే జీతాలు ఉండవన్న విషయం కూడా నాకు క్లారిటీ ఉంది. ఇవన్నీ కూడా అసోసియేషన్లో నేను చర్చిస్తాను. తప్పనిసరిగా మినిమం వేజ్ అనే యాక్ట్లో, అంటే ఇటు దళారీ అంగుళ్ళ వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు. వాళ్ళు కూడా ఏమంటే సీజన్ లేనప్పుడు కూడా మొత్తం జీతం ఇవ్వమంటే కుదరదు కదా, సగం జీతమే ఇస్తే ఏదో ఒక అగ్రిమెంట్ ఉండాలి కదా, ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన విధానం ఉండాలి. వాళ్ళతో కూర్చొని మాట్లాడే సందర్భంలో వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తాను. అదే సందర్భంలో తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి గుమాస్తాలకి, ఇక్కడ పనిచేసే హమాలీలకు అందరికీ కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఇక్కడే కాదు భారతదేశంలో ఎక్కడైనా సరే బ్రహ్మాండమైన వైద్య సదుపాయాలు మీకు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అలాగే దళారీ అంగళ్ళ ఓనర్లందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, వీళ్ళకందరికీ కూడా మాస్ ఇన్సూరెన్స్ చేస్తాం. మనం ఒక్కసారిగా 475 మందికి లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తే అతి తక్కువ ప్రీమియంలో వాళ్ళకు కానీ వాళ్ళ కుటుంబంలో కానీ ఎవరైనా చనిపోతేనో, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వస్తేనో వాళ్ళకి ఇన్సూరెన్స్ కవర్ వచ్చే ఏర్పాట్లు కూడా ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించిన సమాచారాన్ని మీ అసోసియేషన్తో పంచుకుంటాను. ఎవరెవరికైతే సాధ్యమవుతుందో చిన్న మొత్తంలో, పెద్ద డబ్బులేమీ కావు, చాలా 3,000 5,000 రూపాయలు ఖర్చు పెడితే కూడా వాళ్ళ జీవితాలకు ఒక భరోసా ఏర్పడే అవకాశం ఉంది. దీన్ని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. తప్పకుండా మీ సమస్య పట్ల దృష్టి పెడతానని మీకు హమాలీలకు ఇద్దరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నా. అలాగే ఇదో కుటుంబం అయ్యా, తప్పనిసరిగా నాకు అర్థమైనంత వరకు ఇది ఒక పెద్ద కుటుంబం. దీంట్లో ఈ కుటుంబంలో రైతులు ఉన్నారు, దళారీ అంగడి మనుషులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, గుమాస్తాలు ఉన్నారు, హమాలీలు ఉన్నారు, కొన్ని ఫ్యాక్టరీలు పెట్టుకున్నటువంటి యజమానులు ఉన్నారు, అలాగే వేయింగ్ మనుషులు ఉన్నారు. ఆ కుటుంబంలో నేను కూడా ఉన్నానన్న విషయాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. మీ కుటుంబ పెద్దగా, ఈ ఊరి ప్రథమ పౌరుడిగా తప్పనిసరిగా ఈ కుటుంబం బాధ్యతలు తీసుకుంటాను. ఈ కుటుంబానికి సంబంధించిన కష్ట నష్టాల్లో మీతో పాటుగా ఉంటానని. అయ్యా పీరియాడికల్గా ఇప్పుడు వచ్చినాను ఎమ్మెల్యే, మళ్ళీ ఎలక్షన్లప్పుడు వచ్చి ఓట్లు అడుగుతాడు అనే ఆలోచన మనసులోంచి తీసేయండి. నా కుటుంబానికి నేను ఎట్లా రెగ్యులర్గా వెళ్తానో అలాగే మార్కెట్ యార్డ్కి మిమ్మల్ని కలవడానికి ఈ హాల్లో తప్పనిసరిగా పీరియడ్ కనీసం నెలకు ఒక్కసారి ఇక్కడ వచ్చి కూర్చుంటానని మీ అందరికీ హామీ ఇస్తా. మీ అందరికీ అందుబాటులో ఉంటానని. అయ్యా మీ అందరికీ చెప్తాను, మీ కష్టాలు నష్టాలు తెలుసుకోవడానికి కానీ మీరు నన్ను కలవడానికి
ఎటువంటి అపాయింట్మెంట్లు అవసరం లేదు, ఎవరి రికమెండేషన్ అక్కర్లేదు. ఎవ్వరు కూడా ఏ పార్టీ వాళ్ళన్నా కలవచ్చు. నెక్స్ట్ టైం ఈ మాట చెప్పాను కాబట్టి మన చంద్రశేఖర్ రెడ్డి నేరుగా ధైర్యంగా వచ్చి నన్ను ఒకటే కలవచ్చు కూడా, ఏమి ఇబ్బంది ఏమి లేదు. పత్రికల వాళ్ళకు కూడా చెప్తాను, మీరు ఏమనుకోవద్దండి. ఇవ్వకుండా ఏ పార్టీ, ఈ పార్టీ ఆ పార్టీని తేడా లేకుండా ఏ పార్టీ వాళ్ళన్నా వచ్చి నన్ను కలవచ్చు, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని మీకు అందరికీ విన్నవించుకుంటూ, అదేవిధంగా ఇక్కడ ఓ పేపర్ ఇచ్చినారు. దీనికి సెక్షన్ 194Q ఆఫ్ ది ఐటీ యాక్ట్ కింద 1961లో సమస్య ఉంది. ఓకే, దీనికి అమెండ్మెంట్ కావాలా నాకు తెలిసినంతవరకు కూడా. ఓకే, దీని అమెండ్మెంట్ కావాలి సార్. అవును సార్, ఇప్పుడు ఈ ఐటీ యాక్టు నేను ఎందుకు వచ్చిందో కూడా కొంత క్లారిటీ ఇస్తాను నేను. 194Q ఐటీ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, ఒక పరిధి దాటి మీరు కమిషన్, మీ టర్న్ ఓవర్ బేస్డ్ కమిషన్లో ఇంత మొత్తం ఉంటే మాకు కమిషన్, మాకు ట్యాక్స్ కట్టాలా అని చెప్తుంది అది. సార్, ఈ యాక్టు లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలో భాగంగా వచ్చింది సార్ ఇది. దీని వెంటనే అబాలిష్ చేయడం సాధ్యం కాదు, కానీ దీంట్లో పర్సంటేజ్ తగ్గించమని రిప్రజెంటేషన్ పెట్టచ్చు సార్ మనం. అంతవరకు అదే దీన్ని తగ్గించమని మనం రిక్వెస్ట్ పెడదాం సార్. ఎందుకంటే చాలాసార్లు వాళ్ళు మనం అంటే ఇంత మొత్తం ఈ సెక్షన్లో 0.1% టీడీఎస్ డిడక్ట్ చేస్తారు సార్. అవును, టీడీఎస్ డిడక్ట్ చేయడం వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఆ టీడీఎస్ రీఫండ్ క్లెయిమ్ చేయడంలో మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. ఆ విషయం పైన మాకు ఇబ్బంది ఉంది సార్. టీడీఎస్ చట్టము జిఎస్టీ చట్టాన్ని రెండు ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన ఉంది. టీడీఎస్ మనము దగ్గర డిడక్ట్ చేసిన తర్వాత మీరు ఇంకెక్కడన్నా టీడీఎస్ కడుతూ ఉంటే దాన్ని డిడక్ట్ చేసుకోమని చెప్తుంది టీడీఎస్ కానీ జిఎస్టీ చట్టం కానీ. లేదా మీరు కట్టే ఇన్కమ్ ట్యాక్స్లో దీన్ని డిడక్ట్ చేసుకోమని చెప్తుంది సార్. సో మీరు ఇన్కమ్ ట్యాక్స్ అసెసీలే అయి ఉంటారు కాబట్టి, ఇంత టర్న్ ఓవర్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ అసెసీలు అయి ఉంటారు కాబట్టి ఈ టీడీఎస్ని దాంట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు సార్. ఎవరికి ఇబ్బంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ సరిగా చూపించలేని వాళ్లకు మాత్రమే ఇది ఇబ్బందిగా అనుకుంటాను. మీ సమాధానం చెప్పాలి. ఏం ఇబ్బంది? టర్న్ ఓవర్ బేస్డ్ టీడీఎస్ డిడక్షన్ జరుగుతుంది సార్. బట్ కమిషన్ ఏజెంట్ ఇక్కడ ఆదోని, ఎనిమిది, కర్నూలు కమిషన్ ఏజెంట్స్ ఆర్ ప్యూర్లీ కమిషన్ ఏజెంట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫార్మర్స్. కాబట్టి ఇక్కడ వస్తు యొక్క అధికారం అంటే ఓనర్షిప్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఈస్ నాట్ ట్రాన్స్ఫర్ టు ది కమిషన్ ఏజెంట్. సో మా టర్న్ ఓవర్ ఈజ్ నిల్. మా ఎటువంటి పర్చేస్ కానీ సేల్స్ కానీ కమిషన్ ఏజెంట్ చేయడు సార్. వీఆర్ ఓన్లీ యాక్టింగ్ యాజ్ a commission agent on behalf of farmer. The title of the goods is being transferred from farmer to directly traders. కానీ మా టర్నోవర్ ఎక్కడ లేదు సార్. ఇక్కడ టర్నోవర్ బేస్ తో టీడీఎస్ కలెక్ట్ చేస్తున్నారు. మనకు అది వర్తించదని అడిగాం సార్. ఇదే సార్. సరే, మీరు చెప్పిన దాన్ని చాలా వ్యాలిడ్ పాయింటే ఉంది. ఎందుకంటే మాకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయట్లేదు, ప్రోడక్ట్ ట్రాన్స్ఫర్ చేయట్లేదు కాబట్టి మా మీద ట్యాక్స్ లేదన్నది మీ ఉద్దేశం. ప్రభుత్వం ఎలా ఆలోచన చేస్తూ ఉంది అంటే మీ ద్వారా వెళ్తూ ఉంది కదా, మీకు కమిషన్ వస్తూ ఉంది కదా, దాంట్లో కొంచెం మాకు గట్టండి అని ప్రభుత్వం అంటది. అంతే కదా సార్? మా కమిషన్ పైన ఇన్కమ్ ట్యాక్స్ కట్టేస్తాం సార్. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తారు సార్. సరే, వీళ్ళు ఏమంటే సార్, టీడీఎస్ అన్నది నాకు టీడీఎస్ యాక్ట్లో నాకు తెలిసినంత వరకు టీడీఎస్ ఏదైతే మీరు పే చేస్తున్నారో దాన్ని ఇన్కమ్ ట్యాక్స్లో అడ్జస్ట్ చేస్తారు సార్. మామూలుగా అది చేస్తారు, అది మీకు రీఫండ్ అవుతుంది. ఒకసారి నేను క్రాస్ చెక్ చేస్తాను సార్ నా నాలెడ్జ్, ఎందుకంటే నాకు కూడా నాలెడ్జ్ ఇంకా పెంచుకొని డెఫినెట్గా మీతో కూడా కూర్చుంటాను. ఒకసారి నాకు సమయం ఇవ్వండి, ఒక అరగంట. మీరు నాకు తప్పనిసరి తప్పకుండా సార్. నాకు ఎంత ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసినా నేను ఆ ఇన్ఫర్మేషన్కి పైకి తీసుకెళ్ళి వాదించే బాధ్యత నాది. ఏం సార్, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్, అంతవరకు గట్టిగా చేస్తాను.
అలాగే ఎలక్ట్రికల్ వైరింగ్ 50 years ఓల్డ్ అంటున్నారు. దీన్ని కూర్చొని మాట్లాడదాం సార్. రామ్మోహన్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, మిగతా టీమ్ సభ్యులందరూ కూడా ఒకసారి మాట్లాడదాం సార్. దీని ఎస్టిమేట్స్ తీసుకొని ఎలా చేయొచ్చు, దీన్ని ఎవరెవరు ఇన్వాల్వ్ చేయాలన్నమాట సార్. టీఎంసీ రూఫింగ్ నాట్ కంప్లీటెడ్ అంటున్నారు. ప్రాపర్లీ ఇదే అనుకుంటే మీరు చెప్పింది టెండర్లు అని సంబంధించినవి. దీన్ని ఈ రూఫింగ్ ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాం. రెయిన్ వాటర్ గెటింగ్ స్టాగ్నేటెడ్ ఆల్ అరౌండ్ ది మార్కెట్ అండర్ ది షెడ్స్. ఇది చాలా సీరియస్ ఇష్యూ సార్. ఈ వాటర్ మార్కెట్ యార్డ్లో తాగడానికి నీళ్లు, ఒళ్ళు శుభ్రం చేసుకోవడానికి నీళ్లు ఉండాలి తప్ప వర్షపు నీళ్ళు ఉండకూడదు. అంతే కదా. అన్నిటికంటే ప్రమాదకరమైంది ఏంటంటే వర్షపు నీరే. రైతు కూడా ప్రమాదమే. అది అంతా పోయి మనమందరూ బాగున్న రైతు నెత్తిన పడుతుంది పోయి నేరుగా అది. కాబట్టి ఈ రెయిన్ వాటర్ని క్యాచింగ్ ఎలా పెడుతున్నారు, డ్రైన్స్ ఎలా పెట్టారో ఒకసారి మనం ఫిజికల్ చెక్ చేద్దాం సార్. అప్పుడు నో సెక్యూరిటీ ఫర్ ఫార్మర్స్ ప్రొడక్ట్స్. ఎస్, ఇది చాలా కీలకమైన అంశం. సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలి. సెక్యూర్ లేకపోతే మార్కెట్ యార్డ్ సీల్డ్ ఉండాలి సార్. నేను కూడా ఇట్లా పోతా ఉంటాను గిర్రమని బండి వేసుకొని. ఇంత ఫ్రీగా మార్కెట్ యార్డ్ ఉండదు. ఆ రోడ్డు కావాలంటే వాడుకోమని చెప్పండి. కానీ ఎక్కడైతే ప్రోడక్ట్ ఉంటుందో ప్రోడక్ట్ సీల్డ్ ఉండాలి సార్. సీల్డ్ లేకపోతే ఒక ప్రోడక్ట్ ఇంకో ప్రోడక్ట్ ఎత్తుకుపోతే ఎలా కదా. అది పొద్దున్న సాయంకాలం దాకా రైతు కన్ఫ్యూజన్లో ఉంటాడు. అర్థం కాదు కూడా. ఏదో చిన్న స్లూప్ చూపించి దాన్ని ఎత్తుకుపోతే కూడా ప్రమాదం. సెక్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లాట్ ఐడి జనరేషన్ డ్యూ టు ది కమిషన్ ఏజెంట్స్, రైట్, అది కూడా కరెక్టే. ట్రాఫిక్ డ్యూరింగ్ సీజన్, ట్రాఫిక్ని కంట్రోల్ చేద్దాం సార్. సీజన్ ఎప్పుడు ఉన్నప్పుడు మనం అనుకున్నప్పుడు మనం ఒకసారి కలుస్తాం కాబట్టి సీజన్ ఉన్నప్పుడు తప్పనిసరిగా ట్రాఫిక్ పోలీసుని పెట్టి ఇక్కడ స్ట్రీమ్ లైన్ చేసి పార్కింగ్ అన్లోడ్ చేసిన తర్వాత పార్కింగ్ దగ్గర పెట్టుకుంటే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. పాసింగ్ సిస్టమ్ ఇన్ ది గ్రౌండ్ నట్స్ సిస్టమ్ నాట్ ఇన్ ఎమ్మిగనూరు కర్నూలు, రైట్. దీన్ని ఒకసారి స్టడీ చేయాలి సార్. నాకు దీని మీద క్లారిటీ లేదు. ఒకసారి కూర్చున్నప్పుడు మీతో మాట్లాడతాను. తప్పనిసరిగా మీరు ఇచ్చినవన్నీ కూడా సాల్వ్ చేసుకోగలిగినవే అని అనిపిస్తుంది నాకు. తప్పనిసరిగా వీటి మీద దృష్టి పెట్టి మార్కెట్ యార్డ్ని ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ మార్కెట్ యార్డ్గా తీర్చిదిద్దే విధంగా మనమందరూ తలా ఒక చెయ్యేసి, నేను ఒక్కడనే చేయలేను, కేవలం అసోసియేషన్ మాత్రమే చేయలేదు, అధికారులు మాత్రమే చేయలేరు. దయచేసి ప్రతి దళారీ అంగడికి సంబంధించినటువంటి మీరు వ్యాపారస్తులు అందరూ తలా ఒక చేయేస్తే, అందరూ సహకరిస్తే దీన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దగలనే నమ్మకం నాకుంది. మీరందరూ సహకరించాల్సిందిగా ఎల్లప్పుడూ మీ చేదోడు వాదోడుగా ఉంటూ తెలియజేస్తానని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటాను.